सूर्यवंशी का वैभव अब पूरी दुनिया सोनी पर देखेगी। देखिए टैलेंट टीवी कप 9 जून से 21 जून तक सिर्फ सोनी स्पोर्ट्स नेटवर्क और सोनी लिव पर। Can you pick up a card? లేదు నీ ఫ్యూచర్ లో ఏముందో చూద్దాం. నాట్ అగైన్ మా. పిక్ ఏ కార్డ్. మా పిక్ ఏ కార్డ్. నైనా, మీ అమ్మ ప్రిడిక్షన్స్ గురించి నీకు బాగా తెలుసు కదా? అదృష్టం తలుపులు తెరుచుకుంటాయని మీ అమ్మ ఏ ముహూర్తానైతే చెప్పిందో కానీ ఆ రోజు రాత్రే మన ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రిడిక్షన్ ఒక్కోసారి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈయనకి బదులు దొంగలకి డోర్స్ ఓపెన్ అయిపోయాయి. ఓకే ప్రాబ్లం. I see a problem. Pick up another card. త్వరగా కార్డ్ తీ, త్వరగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ బాబు. గుడ్ ఆఫ్టర్నూన్. మంజరి, ఈ రోజు నీ ప్రిడిక్షన్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. యా. ప్రాబ్లం అన్నావు కదా. ఓకే. ఏంటి మీరు? వైట్, బ్లూ, ఐ మీన్ ఓరా, ప్యూర్ ఓరా. నాకు ఎలాగనిపిస్తుందో తెలుసా? గొప్ప అదృష్టం తనకి తానుగా మన ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇతను తనకు తానుగా రాలేదు, టాక్సీలో వచ్చాడు. టాక్సీ నెంబర్ 1435. టాక్సీ డ్రైవర్ కి జుట్టు సగమే ఉంది, మిగతా సగం బట్టతలుంది. టాక్సీలో సన్నీ లియోన్ ఫోటో కూడా ఉంది. దాని వైపు నువ్వు కసిగా చూస్తూ ఉన్నావు. లేదు. డాడ్, మామ్, ఇక మనం సమీర్ని లోపలికి రమ్మందామా? ఎందుకు? రా బాబు. ముందు కుడి కాలు లోపల పెట్టు. సారీ. వెరీ గుడ్. వెల్కమ్ బాబు, వెల్కమ్ సమీర్. కూర్చో బాబు. థ్యాంక్ యూ. ఏంటో మరి. మామ్, మనిద్దరం అలా వెళ్ళి కూర్చుందామా? యా సరే. ఒకవేళ నా గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సమీర్ గిరిరాజ్ శాస్త్రి, కంప్యూటర్ ఇంజనీర్ ఫ్రమ్ NIIT రాంచీ. ఫేవరెట్ కలర్ రెడ్. ఫేవరెట్ ఫిలిం సూర్యవంశం. ఫేవరెట్ ఫుడ్ లిస్ట్ అది చెప్పాలంటే చాలా కష్టం, ఈరోజు మొత్తం సరిపోదు. ఇంతకుముందు ఉద్యోగానికి వెళ్ళేవాడు, కానీ గత 1 year 4 months 3 daysగా ఇంట్లోనే ఉంటున్నాడు, ఖాళీగా ఉంటున్నాడు. అంకుల్ ఇటు అన్నీ కరెక్ట్ గానే చెప్పారు, కానీ నేను ఇంట్లో ఏమీ ఖాళీగా ఉండలేదు. ఐఎమ్ ఫ్రీలాన్స్ గేమ్ డెవలపర్ అన్నమాట. WFH అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. యా దట్స్ గుడ్. ఈ దేశంలో ప్రతి పనికిమాలిన యువకుడు గౌరవంగా చెప్పుకోవటానికి ఇవే పదాలు వాడుతున్నారు. WTF. అదంతా సరే, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. పెళ్ళైన తర్వాత నా కూతురుతోనే కలిసి ఉండాలనుకుంటున్నావా? డాడ్, నా కూతురుతో పాటు ఎక్కడుండాలని ప్లాన్ చేస్తున్నావు? నాకు మలాడ్లో ఒక అపార్ట్మెంట్స్ ఉంది. 402 స్క్వేర్ ఫీట్ రెంటెడ్ ఫ్లాట్లోనా? కార్పిట్. కరెక్ట్, కార్పిట్ లానే ఉంటుంది. ఒక్కళ్ళుండటానికైతే ఓకే, కానీ ఇద్దరుండాలంటేనే చాలా కష్టమేమో. అరే, అపార్ట్మెంట్ మొత్తానికి ఒక్క టాయిలెట్ బ్లాకా? ఏం ఫేసింగ్ అది? సౌత్. నో బాబు, నాట్ సౌత్. డాడ్, మేమిద్దరం వేరే ఫ్లాట్ చూసుకుంటాము. ఎక్కడ? నైనా ఎక్కడ చెప్తే అక్కడే. గుడ్. మంచిదే కదా. ఎప్పుడైనా మీ పేరెంట్స్ ఊరు నుంచి వస్తే మీతో పాటు ఉండడానికి ఇబ్బంది లేదు ఉండదు లేదు ఆంటీ కదా. గారు, లేదు. ఒక్క నిమిషం. పెళ్ళైన తర్వాత మీ పేరెంట్స్ నీతో పాటు ఇక్కడే ఉంటారా? లేదు లేదు, వాళ్ళకెప్పుడు కాన్పూరే ఇష్టం.
వాళ్ళు అంటుంటారు బాంబేలో ఏ అపార్ట్మెంట్స్ తీసుకున్నా అగ్గిపెట్టెల్లా చిన్న చిన్నగా ఉంటాయంట. యా యా మలాడ్లో ఇక్కడ ఇళ్ళు అన్ని పెద్ద పెద్దవి ఉంటాయి. వాళ్ళు ఎప్పుడో పండగలకి పబ్బాలకి వచ్చిపోతుంటారు అంతే. దట్స్ గుడ్, వెరీ గుడ్. సమీర్, నువ్విప్పుడు మా ఫ్యామిలీలోకి కొత్త సభ్యుడిగా రాబోతున్నావు. ఈ సందర్భంలో కొంచెం స్వీట్లు తింటాం ఈ మధ్య మానేశానంటే ఎందుకో తెలియదు కానీ కాస్త ఒళ్ళు వస్తుందని. మెడిటేషన్ బాబు. కొంచెం సేపు మెడిటేషన్ చేద్దామా? జస్ట్ కాసేపే. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఇలా చేతులు జోడించు. ఇప్పుడు నాతో పాటు చెప్పు బాబు. నైనా. నాయనా కాదు బాబు, నైనా. నైనా ఇక్కడికి వచ్చి కూర్చో. నాతో పాటు మెడిటేషన్ చేయి. सोचा था हमने करके शादी मिल जाएगी आजादी आई मम्मियाँ आए पापा लाइफ में ऐसा मचाया सियापा दिमाग का धई करके साला के सैंडविच बना डाला के सैंडविच बना डाला के सैंडविच बना डाला के सैंडविच बना डाला సమీర్, నువ్వు నీ వర్క్ స్టేషన్ ని క్లీన్ చేసావా? సమీర్, సమీర్, సమీర్. మళ్ళీ గేమ్స్ ఆడుతున్నావా? గేమ్ని ఆడటలేదు, గేమ్ని అనలైజ్ చేస్తున్నాను. అదే కదా నా పని. అయితే ఈ పని ఈ పని చేసింది ఆ పనికి రాని పని మనిషి. అదొస్తుంది, బెల్లు కొడుతుంది, నువ్వు కనీసం వెళ్ళి డోర్ కూడా తెరవు కదా. అరే, అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒక డూప్లికేట్ కీ చేయించమని? అది కూడా చేవా నువ్వు? ఒట్టు బద్దకస్తుడివి. బద్దకస్తుడు నేను కాదు, తను. నేను తనకి ఒరిజినల్ కీ ఇచ్చాను. కీస్ కి డూప్లికేట్ చేసుకోమని చెప్పాను. ఎంత బద్దకస్తురాలంటే ఇంతవరకు చేసుకోనే లేదు. అసలు ఒకసారి ఈ ఇల్లు ఎలా ఉందో చూసావా? ఒక్క వస్తువు సరిగ్గా లేదు. ఐ మీన్ ఫర్ హెవెన్ సేక్, నువ్వు బాండీలో టీ పెట్టుకుని తాగుతున్నావు. అండర్వేర్ ని సింక్ లో వాష్ చేస్తున్నావు. ఇంట్లో శుభ్రంగా ఉన్నదేంటో తెలుసా? ఆ డస్ట్ బిన్ యూజే చేయలేదు. మీ అమ్మా నాన్న ఊరు నుంచి వస్తున్నారు. ఇదంతా చూస్తే వాళ్ళు ఏమంటారు? పని మనిషిని తీసేయమని అంటారు. ఇదెవరు తీసి పడేస్తారు? ఓ మై గాడ్, కాండమ్స్ రేపర్. ఇది వెంటనే తీయాలి కదా. ఓ గాడ్, మంచి కాలం నువ్వు గుర్తు చేసావు. లేకపోతే నా ఇక్కడ ఉంటుంది. అసలు ఏంటివని? ఎందుకు మీ పేరెంట్స్ అంటే అంత భయపడుతున్నావు? అరే, మా పేరెంట్స్ ముందు ఈ యూజ్డ్ కాండమ్ రేపర్ వస్తే అదేమన్నా గొప్ప విషయం అనుకుంటావా ఏంటి? ఛీ, నాకు ఇష్టం లేని విషయం ఏంటంటే మన సెక్స్ లైఫ్ గురించి వాళ్ళ ముందు ఎందుకు బయట పెట్టాలి అని. ఇదే మన సొసైటీలో ఉన్న ప్రాబ్లం. అసలు సెక్స్ గురించి మాట్లాడడానికే సిగ్గుపడతారు. సిగ్గుపడుతూనే 130 కోట్ల జనాభా అయిపోయింది. విషయం మన ఇద్దరి మధ్య జరుగుతుంటే మొత్తం దేశాన్ని ఇందులో తీసుకొస్తామే. సరే, మన గురించి మాట్లాడుకుందాం. మన పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి పిల్లలు పుడితే ఏ ప్రాసెస్ వల్ల మనకి పిల్లలు పుట్టారని వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? కానీ ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మొత్తం వాళ్ళతో డిస్కస్ చేయడం కరెక్ట్ అంటావా? చూడు, వాళ్ళు మనతో ఉండరు కదా. ఏదో సంక్రాంతికి వస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత నువ్వు నేనే. నువ్వు చెప్పేది వింటేనే చాలా సంతోషంగా ఉంది. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు అంకుల్? అంకుల్కి కొంచెం కాలుతోంది. నువ్వెవరు? మీరు ఏజెంట్ రామ్ కిలావర్ యాదవ్కు ఫోన్ చేశారా? మీరు ఇంటి కోసం వెతుకుతున్నట్టున్నారు. కానీ నువ్వు రామ్ కిలావర్ కాదు కదా. నేను ఏజెంట్ వినోద్ అండి. రామ్ కిలావర్ మా నాన్నగారు. నీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఆ, మా అమ్మగారే చెప్పారు సార్, ఆయనే మా నాన్నగారని. మా అమ్మగారు ఎందుకు అబద్ధాలు ఆడతారు సార్? ఈడియట్. నేనేం అడుగుతున్నానంటే నీ దగ్గర ఏదైనా ఐడి ప్రూఫ్ ఉందా? ఆ, ఆ, ఇప్పుడు అర్థమైంది నాన్న ఎందుకు నన్ను పంపించాడు. ఏంటి? ఏం లేదు, ఇదిగోండి సార్ నా ఐడి ప్రూఫ్. ఈ ఫోటోలో ఉన్నాడు నీలాగా అస్సలు అనిపించట్లేదేంటి? ఏంటి సార్ మీరు కూడా? ఎవరి ఆధార్ కార్డులోనైనా వాళ్ళ ఫోటో వాళ్ళలాగా అనిపిస్తుందా ఏంటి? తను చెప్పింది నిజమే కదా వీకే. మీ ఆధార్ కార్డులో కూడా మీ ఫోటో చీకిన మామిడి టెంకలా ఉంటుంది కదా. ఒక నిమిషం.
గ్రీన్. ఓరా గ్రీన్ గా ఉంది. విక్కీ, హీ ఇస్ గ్రీన్, హీ ఇస్ గుడ్. వచ్చే. అయితే చెప్పండి, నేను మీకేం చేయగలను? మేము మా కూతురి కోసం ఒక మంచి ఇల్లు వెతుకుతున్నాం. దాంట్లో మా కాబోయే అల్లుడు కూడా ఉంటాడు. కంగ్రాచులేషన్ సార్. మేడం, మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఏమండి, అసలు ఫ్లాట్ దేముంది? మేడం గారి కాబోయే భర్త మేడం గారి కోసం తాజ్ మహల్ అయినా కట్టిస్తాడు. తాజ్ మహల్ని భార్య చనిపోయిన తర్వాత భర్త కట్టించాడు. అదొక సమాధి. అది తెలియకుండా మొన్ననే మేము అక్కడ హనీమూన్కి వెళ్ళొచ్చాం. వెరీ గుడ్. ముందు నువ్వు ఇల్లెక్కడో చెప్పు. ఆ, ఇప్పుడు మీకు ఇల్లు ఎలా ఉండాలంటారు? నాకు సరిగ్గా ఇలాంటి ఇల్లే కావాలి. అండ్ లొకాలిటీ కూడా సేమ్ ఇలానే ఉండాలి. ఈస్ట్ ఫేసింగ్. అలాగైతే మీరు పక్కనున్న ఇల్లు తీసుకోవచ్చు కదా. ఇల్లు ఇలాగే ఉంటుంది, సేమ్. వాస్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అవునా? దాని బాత్రూమ్ ఏ ఫేసింగ్ లో ఉందో తెలుసా? బాత్రూమా? మ్. పోసుకుంటేనేమో ఈస్ట్ ఫేసింగ్, కూర్చుంటేనేమో వెస్ట్ ఫేసింగ్. ఇక్కడ కాదు. లే. ఒక విషయం చెప్పు. శర్మ గారి ఇల్లు అమ్ముతున్నారా? ఏంటి అంకుల్ మీరు గుడ్ల గుబ్బలా చూస్తుంటారు? ఇదేలా మిస్ అయ్యారు? బ్రావో ఏజెంట్ వినోద్, బ్రావో. నువ్వు నా జీవితంలోని టెన్షన్ మొత్తం ఒక్క నిమిషంలో తీసి పడేశావు. వెళ్ళు, డీల్ చేసుకురా. ఐఎమ్ సో బ్యాడ్. ఈ రోజు మనకి చాలా మంచి జరిగింది. మనం ఇక్కడుంటాం, ఇక మన కూతురు గోడకి అవతల పక్కన ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అది సరే మా వెళ్ళు, డీల్ చేసుకురా. జస్ట్ లిసన్ టు మీ. నేనేమంటున్నానంటే యాక్చువల్లీ ఈ డీల్ చేసుకునే ముందు మనం సమీర్ తో ఒక్కసారైనా డిస్కస్ చేసుకుంటే బాగుంటుందేమో ఆ, కదా. తనతో డిస్కస్ యా, యా, చేసేదే యా. ఉంది. డాడ్, అంటే నా ఉద్దేశం తనే చెప్పాడు కదా. అంటే నైనాకు ఎక్కడ ఇష్టం ఉందో అక్కడే ఇల్లు తీసుకుంటానని. ఆ? ఏజెంట్ వినోద్, వెళ్ళు. సార్, నేను డీల్ చేసుకొస్తాను, కొట్టొద్దు ప్లీజ్. గుడ్. రే, నువ్వు రావడం మంచిదైందిరా. రా రా. నానా, ఆ? ఇది కాండమ్ రేపర్ తెలుసా? ఆ, ఇది ఎక్కడి నుంచి తీసావు? నీ డ్రాలో ఉంది. ఆ? ఒరే, నీ దగ్గర ఇంకోటి ఏమైనా ఉందా? అలా చూస్తున్నావేంటి? ఒకటి నాకు సరిపోవట్లేదు, ఇంకోటి అవసరం ఉంది. ఓ పంజి, షాప్కి వెళ్ళి తీసుకురా. మొహం ఏంటి అలా పెట్టేశావు? ఏ, షాపు వాడిని అడగటానికి సిగ్గుపడుతున్నావా? నానా, ఎలా అడగాలో నేను చెప్తాను. ఇలా తన చేతిలో చేయి పెట్టి ఇలా గోక. ఏ, నిజం రా. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నేనేమంటున్నానంటే ట్యాప్ పాతదయ్యి లీక్ అయిపోతుంది, అందుకే అడుగుతున్నా. ఆర్ యు సీరియస్? దాన్ని మీరు ట్యాప్ అంటారా? ఇలారా, దీన్ని నేను ట్యాప్ అనే అంటాను, మరి నువ్వేమంటావు? నానా, చూడదు ఎలా కనిపిస్తుందో. చూడటానికి చాలా చండాలంగా ఉంది. ఎలా కనిపించినా సరే అది దేనికోసం తయారు చేశారో అదే పని చేస్తుంది కదా. చూడు, మా కాలంలో అయితే దీన్ని ఎవ్వరూ వాడేవాళ్లే కాదు. అందుకే ప్రతి సంవత్సరం ప్లానింగ్ లేకుండానే శుభవార్త తెలిసేది. అరే, అసలు ఈ మనిషికి మనసులో ఏ విషయాలు ఆగవా? చెప్పాను కదా, గుడ్ న్యూస్ ఇద్దరం కలిసి చెప్దాము అని. నాన్న ఎలాంటి గుడ్ న్యూస్ నాకు చెప్పలేదు. ఇప్పటిదాకా ప్రవచనాలు చెప్తున్నాడా? గుడ్ న్యూస్ త్వరగా చెప్పండి. లేదు, ముందుగా మన ముగ్గురికి మంచి టీ పెడతానుండు. లేదు, ముందు గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి. చూడు బాబు, అదేంటంటే నా జీవితంలో ఓ 30 సంవత్సరాలని మీ అమ్మ తినేసింది. చాలా ఆపండి, టీచర్స్ తీసుకురండి. చూసావరా, ఈయనతో మన జీవితం ఎంత కామెడీగా తయారైందో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. లాంగ్ డాలర్ లాంగ్. ఇప్పటిదాకా మాకు దూరంగానే ఉన్నావు. ముందు హాస్టల్లో, తర్వాత ఉద్యోగం.
ఇక ఈ వయసులో నీకు దూరంగా ఉండటం మా వల్ల కాదు. మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. మేం కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాం. ఆ? మరేదో గుడ్ న్యూస్ అన్నావు ఇదే కదా, మనందరం కలిసి ముంబైలోనే ఉండబోతున్నాం. ఏంటి? ఏమైంది? గుడ్ న్యూస్ కాదా ఇది? అంటే నా ఉద్దేశం ఏం గుడ్ న్యూస్ చెప్పారు అని. చాలా మంచి గుడ్ న్యూస్. బాయ్, సీ యూ టుమారో. ఓ గాడ్, బ్యాడ్మింటన్ ఆడటం అంటే ఏదో సరదా అనుకున్నాను నాయనా. ఓ చాలా అలసిపోయాను. సమీర్, గేమ్ చూస్తూనే అసలు ఎవరైనా ఎలా అలసిపోతారో అరే నువ్వు ఎంత స్పీడ్గా కొట్టావో అంత స్పీడ్గా నేను నా తలకాయని ఇటు అటు తిప్పుతా ఉన్నాను కదా. 10 నిమిషాలు ఇలాగే కంటిన్యూ చేస్తుంటే నా మెడ స్ప్రింగ్ కూడా చేతికొచ్చేది. ముందు నువ్వు నాకు ఒక విషయం చెప్పు. మనం జీవితం అనే మ్యాచ్ ఏం చేద్దాం? నన్ను అడిగితే నువ్వు మీ నాన్నగారి దగ్గర అసలు నిజం చెప్పి గుడ్. వాళ్ళతో ఉండటం కష్టం అని చెప్పేసి. నిజం ఏంటంటే నువ్వు కూడా వాళ్ళతో ఉండడానికి ఇష్టపడవు. కానీ మా డాడీ గురించి ఏం చేయను. ఆయనైతే మన నేబర్స్ అవ్వాలనుకుంటున్నారు. చెప్పే ఈ సమీర్ శాస్త్రి ఆ వికే సర్నాయక్ వాళ్ళ ఇంట్లో ఉండాలనుకోవట్లేదు అని. మళ్ళీ చెప్పు. ఏంటి ఏం చేస్తున్నావు? అదే ఎంత బాగా చెప్పావంటే మా డాడీకి వీడియో మెసేజ్ చేసి పంపితే ఏయ్, బాగుంది. I mean, వద్దు, వద్దు. నేనేదో ఊరికే చెప్పాను. ఇదంతా ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారా ఏంటి? మ్మ్. ఇంకేమైనా ఆలోచిద్దాం. మ్మ్. ఏం చేద్దాం? మ్మ్. నాకేమనిపిస్తుందంటే మనం సింగిల్స్ ఆడడమే బెటర్. కరెక్ట్. మ్మ్. అంటే అంటే నువ్వు నీ పేరెంట్స్తో మాట్లాడు, నేను నా పేరెంట్స్తో మాట్లాడతాను. సాల్వ్ అయిపోతుందిలే. ఐఎమ్ షూర్ దిల్ Yeah, అండర్స్టాండ్ yeah. కదా. మెచ్యూర్డ్ గా ఉంది. థ్యాంక్ యూ. కమ్ ఆన్ నైనా, యూ కెన్ డూ దిస్. కరెక్ట్. సరిగ్గా 2:32కి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను ఏజెంట్ వినోద్. వదిన కూడా వస్తోంది, అంకుల్ కూడా వస్తాడు. ఫోన్ బటాయి. గాడిద, కానీ ఎఫిషియెంట్ గాడిద. మామ్, డాడ్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. సరే గాని సమీర్ పేరెంట్స్ నాన్ వెజ్ తింటారా తినరా? ఆ విషయం నన్ను అడుగు. మదర్ అస్సలు ముట్టుకోదు, ఫాదర్ దొంగలా బయట తినొస్తాడు. ఇక WFH తను ఏది తిన్నా జీర్ణించుకోగలడు. చూడు, సమీర్ గురించి నీకంటే మీ డాడీకి ఎక్కువ తెలుసు నాయనా. గాడ్, నేను చెప్పేది ఎవరు వినరేంటి? ఏమైంది? అయ్యో, ఊర ఇంతగా చెడిపోయిందేంటి? నాకేమనిపిస్తుందంటే సైక్లోన్. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. పెళ్ళైన తర్వాత నువ్వు ఈ ఇంటిని వదిలేసి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావు కదా. ఓ బేబీ. మామ్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? లేదే లేదు. మంజరి, కమ్ ఆన్, ఇందులో ఏడవటానికే ఉంది. ఒకవేళ నైనా పెళ్లి చేసుకుని ఎటైనా దూరంగా వెళ్ళిపోతే అప్పుడు బహుశా నాకు ఆలోచిస్తేనే ఏడుపు వచ్చేస్తుంది. నేనా? డాడ్, మీరెందుకు ఏడుస్తున్నారు? నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. వీకే మా నుంచి దూరంగా వీకే, వెళ్ళొద్దు. తను మనకి దూరంగా వెళ్ళటం లేదు. మీరే అన్నారు కదా మనం చాలా లక్కీ అని. అందుకే మన కూతురు మనకి చాలా దగ్గరగా ఉండబోతుంది అని. అంటే గోడకి అటువైపు. హగమ్మా, మాకు దూరంగా వెళ్ళొద్దమ్మా. యు ఆర్ మై లిటిల్ లిటిల్ సోల్జర్. ఏంటి ఏంటి నాన్న మీరు? ఎందుకు అనవసరంగా నా వస్తువులన్నీ తీస్తున్నారు? ఒరే, ఈ రేడియో నీకు కాలేజీ టైంలో ఎంత ప్రేమగా కొని తీసుకొచ్చిచ్చాన్రా. ఎలా సర్వనాశనం చేసావో చూడు. ఈ వయసు పిల్లలకి తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిస్తారు, మీరేమో ఈ రేడియో ఇచ్చారు నాకు. అయినా మా నాన్నగారు కూడా నాకు ఇలాంటి రేడియోనే ఇచ్చారు. అదే రేడియోని ఇప్పుడు నాకు ఇవ్వటం అవసరం అంటావా? అయినా దాన్ని కష్టపడి బాగు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎందుకు? రోజుల్లో అన్ని స్మార్ట్ ఫోన్లోనే దొరుకుతున్నాయి. ఆర్టిస్ట్, ప్లేలిస్ట్, సాంగ్స్ అన్ని. కానీ రేడియోలో ఉండే తృప్తి ఎందులో ఉంటుందిరా?
ఒకసారి హ్యాపీ సాంగ్ వస్తుంది, ఒకసారి సాడ్ సాంగ్ వస్తుంది. మీ జనరేషన్‌కి సర్ప్రైజ్‌లో ఉండే కిక్కే తెలీదురా. బాబు సమీర్, ఇల్లు చూసావా? నీకు నచ్చిందా? ఆ? మాకెప్పుడు చూపిస్తున్నావు? ఇల్లా? హ, ఇల్లు చూశానులే మమ్మీ. హ, బాంబేలో ఉండే ఇల్లన్నీ అన్ని ఇంతింత ఉంటున్నాయి. ఇక్కడ ఉండే బాత్రూమ్లు ఎంత ఉంటాయి అంతే ఉన్నాయి. కానీ బాబు మనమేమైనా బాత్రూంలో ఉంటావా? ఇల్లు ఎలాగో వెతుకుతాంలే కానీ అక్కడుండే ఆ జనాభా పాపులేషన్ ఎంత జనాలు ఉంటారంటే రద్దీగా ఉంటుంది. కానీ బాబు ఇప్పుడు కాన్పూర్లో కూడా చాలా రద్దీగా ఉంది. ఇక పాపులేషన్ అంటావా మన దేశం మొత్తంలో ఉంది. హ్మ్, దానికి ఎలాగో అడ్జస్ట్ అవుతాము. కానీ అక్కడుండే జనాల ఆలోచన, అక్కడుండే జనాలు ఎలా ఆలోచిస్తారో తెలుసమ్మా? వాళ్ళ ఉద్దేశం ప్రకారం పిల్లలకి పెళ్ళైన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరంగా ఉండాలనుకుంటారు. ఇలా ఆలోచించే వాళ్ళ నోట్లో పురుగులు పడాలి. అందుకే ఇక్కడ ఇన్ని విడాకులు తీసుకుంటున్నారు. కానీ మేం మాత్రం గర్వంగా చెప్పుకోగలం, మేము నీకు అలాంటి సంస్కారం ఏం నేర్పించలేదు. నువ్వు మా నుంచి ఎప్పటికీ విడిగా ఉండాలని అనుకో. నీకు తెలుసు కదా, నాకు పెళ్ళైన తర్వాత ఈ వ్యక్తితో కలిసి నేనెంత ఒంటరిదాన్ని అయిపోయాను. తర్వాత నువ్వు పుట్టావు. ఆహా, నాకు ఆ కథ తెలుసమ్మా. ఇప్పుడు కేవలం ఒక్కటే కోరిక మిగిలింది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవాలి, తర్వాత మనమందరం కలిసి ఉండాలి. నీకు తెలుసా, ఎన్నేళ్లలో మన ఇంట్లో ఒక్క ఫోటో కూడా లేదు. అందుకే నేనేం తీసుకొచ్చానో చూడు. మన కొత్త ఇంట్లోని లివింగ్ రూమ్ గోడ మీద పెట్టాలి. శాస్త్రి కుటుంబం ఇప్పుడు పూర్తయిపోయిందని అందరికీ తెలిసిపోవాలి. నేను, నువ్వు, నైనా. అలాగే ఆ వ్యక్తి. ఆ! చూసావా? అందరూ ఒక చోట కూర్చొని మన లైఫ్ ఎలా ఉండాలో వాళ్ళే ఆలోచిస్తున్నారు. కానీ ఐ వాజ్ రాంగ్. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా శాంబో? హ్మ్? వాళ్ళు డబుల్స్ ఆడుతున్నారు. మనం వాళ్ళ మీద సింగిల్స్ ఆడి ఆడి ఓడిపోతున్నాం. మ్మ్. ఇప్పుడు మనం కూడా డబుల్స్ ఆడాలి. మ్మ్. వెళ్ళ అందరికీ ఉన్న నిజాన్ని చెప్పేద్దాం. పద. మ్. పద. 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 ఎలాగో ఒకరికొకరు సెలెక్ట్ చేసుకునే పని అమ్మాయి అబ్బాయి కలిసి చేసేశారు. కానీ పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి మిసెస్ శాస్త్రి. ఇదిగో చూడండి బావగారు, మీరు పెళ్లి గురించి పోయి పోయి ఒక డివోర్స్ లాయర్ని అడుగుతున్నారేంటి? ఈవిడ్ని డివోర్స్ గురించి అడగండి, పెళ్లి గురించి నన్ను అడగండి, చెప్తాను. సరే మీరే చెప్పండి, పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? చేసుకున్నాను గాని కిక్కు లేదు. అదే జోక్ చేశాను బావగారు. విక్కీకి జోక్స్ అర్థం కావు. అర్థం అవుతాయి కానీ ఇష్టం ఉండవు. ఆ, మమ్మీ నాన్న ఉమ్, నేను నైనా కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం. మరి ఎంతసేపటి నుంచి అక్కడ కూర్చొని ప్యాక్ ఆడుతున్నారా? వద్దు, మాకు ఇంకేం చెప్పదు. మీరిద్దరు ఇలా కూర్చోండి. 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 రండి రండి, త్వరగా కూర్చోండి. ఇప్పుడు కేవలం పెళ్లి డేట్ ఫిక్స్ చేసే విషయాలే మాట్లాడాలి. మిసెస్ శాస్త్రి, ఆ, మీరు నాతో ఎప్పుడు మాట్లాడతారని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నేను మీతోనే మాట్లాడుతున్నాను. చూడండి, నేను మొత్తం చెక్ చేసేశాను. వేదిక్ ఆస్ట్రాలజీ లెక్క ప్రకారం సమీర్ నైనా పెళ్లికి బెస్ట్ డేట్ ఏంటంటే 16th అన్నమాట. 16th ఫైనల్. కానీ అందులో ఒక ప్రాబ్లం ఉంది. కార్మిక్ ఆస్ట్రాలజీ లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఎ డెవిల్స్ డేట్. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి 15th. 15th ఫైనల్. కానీ అందులోనే ఒక ప్రాబ్లం ఉంది. సమీర్ న్యూమరాలజీ చెక్ చేస్తే ఆ రోజు రాహువు దోషముంది. అందుకే మీరైతే మొత్తం దోషం ఉన్న తేదీలే లెక్క కట్టినట్టున్నారు వదిన గారు. మీ దగ్గర ఒకటి అరా దోషాలేని తేదీలు ఏమైనా దొరుకుతాయా? అవి నా దగ్గర ఉన్నాయి. 21. 21 సండే కదా, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఒరే, నీకు డేట్ ఫిక్స్ అయిపోయింది. 21 నీ పని అయిపోతుంది. మొహం ఏంట్రా అలా పెట్టావు? నవ్వచ్చు కదా. నానా అమ్మ నైనా డిసైడ్ చేసుకుంది. అంటే నేను కూడా. ఎవరో వచ్చి బెల్లు కొట్టారు. Lights on.
టైం. ఆ, అది, రండి. ఇప్పుడు నేను మీ అందరికి నైనా ఉండబోయే ఇల్లు చూపించబోతున్నాను. అందులో సమీర్ కూడా ఉంటాడు. రండి రండి రండి. వస్తున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు, కూర్చోండి. వస్తున్నా. నేను మాట్లాడు. రండి. రండి రండి. పోయింది ఆట మన చేయి జారిపోయింది. ఆ! ఈ గేమ్ మనం ఓడిపోవడానికి వీల్లేదు. పద. పద. మీ ఇద్దరికి ఇల్లు నచ్చింది, నాకు టెన్షన్ మొత్తం పోయింది. కానీ మీరిద్దరూ మమ్మల్ని చూడటానికి రావాల్సి ఉంటుంది. సంవత్సరానికి కనీసం 2-3 సార్లైనా. 2-3 సార్లు ఎందుకు? రోజూ కలుద్దాం. అంటే బావగారు కాన్పూర్ నుంచి రోజు ఎలా వస్తారు? కాన్పూర్ నుంచి కాదు, ఇక్కడి నుంచే వస్తా. ఇక్కడి నుంచి ఎలా? ఇలా ఇలా అలాగే ఇలా. ఇలా అంటే అంటే మీరు ఇక్కడ ఉంటారా? ఆ, అన్నయ్య గారు మేము ఇక్కడ ఉంటే మీకు ఏమైనా ఇబ్బందా? ఏం లేదు లేదు. నా ఉద్దేశం ఒకవేళ నైనా తన ఇల్లును పూర్తిగా వదిలేసి వచ్చేస్తుందంటే సమీర్ కూడా తన ఇల్లు వదిలేసి వచ్చేయాలి కదా. కానీ అన్నయ్య గారు విషయం ఏంటంటే నైనా ఉండేది మీ పక్కింట్లో. మీరెప్పుడు కావాలంటే అప్పుడు తన్ని చూడొచ్చు. కానీ మా అబ్బాయి పుట్టిల్లు అంత దూరం కాన్పూర్లో ఉంది. మేమేం చెయ్యాలి? అంటే అమ్మా నానా సమీర్. ఇలా రా. ఇలా రా. రారా. నువ్వేం చెప్పావు? మీ అమ్మా నాన్న కాన్పూర్లోనే ఉంటారని చెప్పావు కదా. ఆ, కానీ వీళ్ళేంటి ఇక్కడే ఉంటా అని చెప్తున్నారు. ఎక్కడ డాడ్, మామ్, ఆంటీ, అంకుల్, యాక్చువల్లీ సమీర్ ఇంకా నేను అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నామంటే మేము ఇక్కడ ఉండాలనుకోవడం లేదు. అలాగే మేము మీ ఇద్దరితో కూడా కాదు, మేమిద్దరం విడిగా ఉండాలనుకుంటున్నాం. బహుశా నా తలరాత్రిలో మీ ఇద్దరి దగ్గరే కాదు, జీవితం అంతా కేవలం ఈ వ్యక్తి దగ్గరే రాసున్నట్టుంది. ఒక్క నిమిషం నేనెంత సంతోషించానంటే వదిన గారు ఇంత అందమైన ఇల్లు దొరికిందనుకున్నాను. అయితే మీరందరూ ఇక్కడే ఉండండి, మేము వేరే ఇల్లు చూసుకుంటాం ఇంకో మంచి సొసైటీలో. మాదే ఉంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, మీ అందరినీ కలుస్తూ ఉంటాం. మీ ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు. ఎప్పుడైనా రావడం ఎందుకు బాబు? మీరు సై అంటే రోజు కలిసే ఏర్పాటు నేను చేస్తాను. చూడండి సార్, ఈ పోర్షన్ ఉందే, ఇందులో మీరిద్దరు ఉంటున్నారు కదా. కరెక్ట్. మరి ఈ పోర్షన్ మీ అందరికి బాగా నచ్చిందని అంటున్నారు. ఇది పిల్లలకే ఇచ్చేద్దాం. ఆ బాటియా ఫ్లాట్ ఉందే, అది ఆంటీకి అంకుల్కి ఇచ్చేద్దాం. భాటియా గారు కూడా ఫ్లాట్ అమ్మేస్తున్నారా? ఈ విషయం కూడా మిస్ అయ్యారు కదా సార్. బ్రావో ఏజెంట్ వినోద్, ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. Thank ఏమంటారు you. శాస్త్రి గారు? Thank you. చాలా మంచిది. ఇక నువ్వు డీల్ ఫైనల్ చేసేసాయి. అలాగే సార్. వెరీ గుడ్. నేను చెప్పాను కదా అదృష్టం పడుతుంది అని. చూడండి, మీరిద్దరు విడిగా ఉండాలన్న కోరిక నెరవేరింది, అలాగే మా నలుగురు దగ్గర ఉండాలన్న కోరిక కూడా నెరవేరింది. ఇంకా ఆలస్యం దేనికి? పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం పదండి. అమ్మా. మీకు వేరే చెప్పాలా? రండి. రండి, మీరు కూడా రండి. మ్యారీడ్ లైఫ్లో ఫస్ట్ మ్యాచ్ మనం గెలవలేకపోయాం. కానీ మనం ఓడిపోలేదు కదా. వాళ్ళిద్దరూ ఎంత పక్కపక్కనే ఉన్నా మనం మాత్రం ఇంట్లో ఒక్కళ్ళవే ఉంటాం కదా. ఎందుకు డిసప్పాయింట్ అవుతావు? హౌస్ వార్మింగ్ ఇవన్నీ ఎవరు పెడతారు? నేను పెడతానుగా. ఇదిగో వింటున్నావా? ఇక్కడ కూడా ఒక ట్యాప్ లీక్ అవుతుంది.
कभी चिक चिक कभी मिच मिच మీ నాన్న చాలా గట్టిగా दिन भर మాట్లాడుతున్నాడు करें खिच पिच కానీ ఇలాగైతే ऑन ऑफ करते रहते लाइफ को हमारी समझे जैसे कोई बिजली का स्विच అక్కడ గేట్ దగ్గర ऑन ఎవరో ऑफ అనుమానంగా करते తిరుగుతున్నారు रहते వాడిని लाइफ పట్టుకో को हमारी समझे जैसे कोई बिजली का स्विच सोचा था మా हमने నాన్న కొంచెం మెల్లగానే करके మాట్లాడారు शादी हाँ? मिल जाएगी आजादी सोचा था हमने करके शादी వాళ్ళ ఇంట్లో मिल నార్మల్ గానే మాట్లాడుతున్నారు जाएगी आजादी జస్ట్ దట్ आई मम्मी అక్కడి మాటలు ఇక్కడికి చాలా క్లియర్ గా వినిపిస్తుంది అరే लाइफ में ऐसा मचाया सियापा అంటే दिमाग ఇక్కడ का दही करके साला అరే వినిపించనయ్యా के सैंडविच बना डाला के सैंडविच बना डाला के सैंडविच बना डाला के सैंडविच बना डाला అవునమ్మా ఎవ్రీథింగ్ कभी ఇస్ चिक ఫైన్ चिक నా कभी మీద मिच मिच ఒక दिन भर करें खिच पिच మీద బల్లి పడింది అంతే सोचा था हमने ये बल्ला। करके शादी నేను ఇప్పుడే मिल గన్ తీసుకొస్తున్నాను నువ్వు తప్పుతారు जाएगी आजादी నో డాడ్ నో అది అది వెళ్ళిపోయింది గుడ్ నైట్ గుడ్ నైట్